పేరు? ఆడిపి దవయంతండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏమి చేయము, కాళ్ళే లేవు, ఏం పని చేస్తాము, చేయలేము. మరి పెన్షన్ తీసుకున్నారా? ఆ, ఎంత ఇచ్చారమ్మా పెన్షన్? 9,000. 9,000. అంటే ఏ ఫంక్షన్స్ అమ్మా మీకు వచ్చాయి? గా ముసల్మ డబ్బులు ముసలమ్మ డబ్బులు ఎంత ఇచ్చారు? 4,000. 4,000. ఇంతకుముందు ఎంత వచ్చేవమ్మా? అంతకన్నా ముందు 3,000. 3,000. 4,000 ఇచ్చారా చంద్రబాబు? అనుకున్నారా 4,000 చేస్తాడని చంద్రబాబు? ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగానే ఉందిలే, బాగానే ఉందండి. ఏదని చెప్పమ్మా, పర్వాలేదు. బాగానే ఉంది. మునిపోసారి మీరే అడిగింది, ఆడపిల్లలు అనుకోండి అడిగారు. బాగానే ఉందండి. అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత బాగాలేదని చెప్తున్నారు కదా చాలా మంది. అన్నారు, మేము అనలేదండి, మాకు ఎందుకు అవన్నీ అనలేదు. అంటే ఇప్పుడు టైం కి ఫంక్షన్ ఇస్తున్నారు కదా, టైం కి ఇచ్చేస్తున్నారా? టైంకి ఇస్తున్నారు. అంటే ఏ విధంగా ఉపయోగపడతాయి అమ్మా మీకు డబ్బులు టైం కి ఇవ్వడం వల్ల? బాబా మేము ముసలాళ్ళం కొడుకు కూర్చొని తినేవాళ్ళు అన్ని వాడుకుంటామేనండి. బాగానే చూసుకుంటున్నాడు చంద్రబాబు? చూసుకుంటున్నారు. ఇబ్బందులు ఏమున్నాయా? లేవు. హ్యాపీ అయినా, సంతోషమేనా? అంటే ఆయన చెప్పినట్టుగానే 4,000 చేసేసాడు కదా టైంకి. ఇంతకు ముందు జగన్ 250 పెంచాడంట కదా, ఈయన అలా కాకుండా ఒకేసారి పెంచాడంట కదా. అది బానే ఉందా? బాగానే ఉంది. మీకు కూడా పెన్షన్ వస్తుందా? వస్తుందండి. తీసుకున్నారా? తీసుకున్నామండి. ఏ పెన్షన్ అమ్మా మీకు? నాకు 2 పెన్షన్లు వస్తాయండి. 2 పెన్షన్లు వస్తాయా? ఏ పెన్షన్స్ అమ్మా? పెద్ద పెన్షన్ ఒకటి, రైతు భరోసా ఒకటి వస్తుందండి. రైతు కూలీ పెన్షన్. ఇదంతా అదంతా అమ్మా? 4,000 ఏమో వెదట పెన్షన్, 5,000 ఏమో రైతు కూలీలు. వితంత పెన్షన్ ఎంత ముందు ఎంత వచ్చేదమ్మా మీకు? ఇది వరకు 200 వచ్చాయండి ఫస్ట్. మొన్న గత ఏడాది ఎంత ఇచ్చేవారు? 3,000 ఇచ్చేవారా 4,000 ఇచ్చేవారా? 3,000. 3,000. మరి ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుందండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు. అంటే అనుకున్నారా చంద్రబాబు 3,000 4,000 చేస్తారనేసి? చెప్పారుగా, మాట ఇచ్చాడు, మాట అట్టాగిస్తున్నారు. చంద్రబాబు చెప్తాడు కానీ చేయడానికి చాలా మంది అనేవారు కదా. అన్ని అబద్ధాలండి, అవి ఇస్తున్నాడు. ఏ విధంగా ఉపయోగపడుతున్నాయమ్మా ఇచ్చే పెన్షన్ మీకు? నేను మోకాళ్ళ నొప్పులు వచ్చింది, నేను పని చేయలేకపోతున్నాను. నేను ఇంటికాడ కూర్చొని ఆ పెన్షన్ ఇంపించిన, నాకు ఇల్లు లేదు, ఇల్లు అద్దె కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని నేను ఇంటికాడ కూర్చొని తింటాను టయానికి. ఇస్తున్నారు. రేపు కదా ఇవ్వాలి, రేపు కదా 1వ తారీఖు, ఈ రోజు ఎట్లా ఇచ్చేసారా మీకు? రేపు పండగ సెలవు కదండి, ఒక రోజు ముందుగానే బాబు గారు పంపిస్తున్నారు డబ్బులు. సెలవు అయితే ముందు రోజు పంపించేస్తున్నారా బాబు గారు? పంపిస్తున్నారు. సెలవు అయితే ఒక రోజు లేట్ అవ్వాలి కానీ ముందుగా రావడం ఏంటమ్మా? బాబు గారు అట్లా చేశాడండి, ఇస్తున్నాడండి మాకు మంచిగా. ఎలా ఉంది బాబు గారి పాలన? బాగుందండి. జగన్ బాగాలేదు అంటున్నాడు, చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం బాగాలేదని చెప్తున్నాడు జగన్. జగన్ గారు చెప్పే మాటలన్నీ అబద్ధాలండి. మరి ప్రజలంతా జగన్కే ఓటేస్తామని చెప్తున్నారంట, నిజమేనా? ఏం లేదన్న, ఎవరు వేయరండి, వేయరు. బాగానే ఉందా చంద్రబాబు పాలన? బాగుంది. బాబాయ్ మీ పేరు? సాంబశివరావు. ఏం చేస్తుంటారు బాబాయ్? ఇంటికాడ కూర్చొని తింటానండి, పని బాగాలేము. డబ్బులు ఎట్లా వస్తాయి తినడానికి? తిన్నాడు చంద్రబాబు నాయుడు, అవి తింటా కూర్చుంటున్నాము. ఎంత ఇస్తున్నాడు చంద్రబాబు? 4,000 పెన్షన్, 2 కూలీదేమో 5,000, 9,000 ఇస్తున్నాడు. 9,000 ఇస్తున్నారు. ఒక టైంకి ఇస్తున్నారా డబ్బులు? టైంకి ముందే ఇస్తున్నాడు, ఒక రోజు కూడా. ఒక రోజు ముందే ఇస్తున్నారు. పండగ ముందే పండుగలు వస్తే సెలవు అనుకుంటే మరి ఆ రోజు ముందే ఇస్తున్నారు అట్లా. మరి మీకు వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తున్నారు కదా, ఇంత ముందు ఎంత వచ్చేది బాబాయ్? అంతకుముందు 2,500 ఇచ్చేవాడు, పెంచాడు. టైంకి పెంచేశాడా చంద్రబాబు? టైంకి ఇస్తున్నాడు. అనుకున్నారా చంద్రబాబు పెంచుతాడని? అనుకున్నాం. ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగానుందండి, బాగాలేదు అంటున్నారు చాలా మంది. పిచ్చోళ్ళు అనుకోవటమే, పిచ్చుకోళ్ళు అనుకోవటం, అది అనుకోవటం. అనవసరంగా చంద్రబాబుని గెలిపించాము, జగన్ గెలిచుంటే మన పరిస్థితి బాగుండేదేమో అని అనుకుంటున్నారంట ప్రజలు. అంత ఉట్టి మాటలే. అసలు వాళ్ళు వృద్ధులు ఏమనుకున్నారు యాక్చువల్లీ? ఇప్పుడు చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారా? మునుపు చేసినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు చేస్తుంది కూడా ఇప్పుడు బాగానే ఉంది. సార్ మీ పేరండి? శివయ్య అండి. శివయ్య. ఏంటి ఎంత తెల్లవారుజామున ఎక్కడ కూర్చున్నారు? ఏమంటే పెన్షన్ తీసుకున్నాం, కూర్చున్నాం. పెన్షన్ తీసేసుకున్నారా? వచ్చిందా? తెల్లవారుజామున ఇచ్చేసారా పెన్షన్? ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 4,000. 4,000. ఇంతకుముందు ఎంత వచ్చేదండి మీకు పెన్షన్? ముందు 3,000. వృద్ధాప్య పెన్షనా? ఓకే. 4 సంవత్సరాలు 3,000 వచ్చినాయి. 2,000 కాడి నుంచి సంవత్సరానికి 250 కాడికి పెంచుకొచ్చేది. మరి 1000 రూపాయలు వెంటనే చేస్తాడు, ఎమ్మటే వేసేసి. 3 నెలలు పెండింగ్ ఉన్నా కూడా 3,000 కూడా ఇచ్చేసారు. ఇచ్చేసి. ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే పర్లేదులే అనిపిస్తుంది. అంటే పర్లేదు అంటే ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు మీరే అంటున్నారు, ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు పెంచు అంటే 250 అట్లా పెంచాడు, ఈయన 3,000 ఎమ్మటే పెంచేశాడు. ఎలా ఉంది బాబు గారి పాలన? పర్లేదు. అవును, ఇంకోటి ఆగడం మర్చిపోయా, ఆయన రేపు కదా 1వ తారీఖు, ఈ రోజు ఇచ్చేసారా పెన్షన్ మీకు? రేపు గవర్నమెంట్ కి సెలవు అని రోజు ముందే. అంటే గవర్నమెంట్ సెలవు అయితే మరుసటి దినం ఇవ్వాలి, ముందు రోజు ఇవ్వరు కదా? వాళ్ళకి కూడా సెలవు ఉండాలని
నేనేది ఓకే, వాళ్ళకి సెలవు ఉండాలి. సెలవు ఉంటే నెక్స్ట్ రోజు ఇవ్వాలి కదా, 2వ తారీఖున ఇవ్వాలి. మరి 31ని ఇచ్చాడు ఏంటి? ఇచ్చారు వాళ్ళు పండగని కొత్త సంవత్సరం అని ఇచ్చేసారు. అంటే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత అంట ఫంక్షన్ 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు, నిజమేనా? ఇచ్చేసారు. ఈ ఒక్క నెల కాదు, ఇంత ముందు కూడా ఎట్లా ఇచ్చారు? నెల కూడా ముందు ఆదివారం అయినా సరే ముందుగా ఒక రోజు ముందే ఇచ్చేసి. ఏంటి మొదటి అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత మొదటి నెల ఫంక్షన్ కూడా మీ ఊర్లోనే స్టార్ట్ చేశారంటే చంద్రబాబు వచ్చారంటే మీ ఊరు, నిజమేనా? వచ్చాడు అక్కడ మసీద్ దగ్గరికి లంబాడిపాలెం వెళ్ళాడు, ఇళ్లలో మధ్యలో అక్కడ మాట్లాడాడు. ఎలా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయనే స్వయంగా ఇంటింటికి వచ్చి ఫంక్షన్ అవడం అనేది? బాగానే ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నాడు కాబట్టి మాకు అనుకూలంగా దగ్గర అండి. దూరపాలకి అట్టా అంటే వృద్ధాప్య ఫంక్షన్ టైంకి ఇవ్వడం, ఇలా పెంచి 4,000 ఇవ్వడం మీలాంటి వాళ్ళకి వృద్ధులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు మీరు? వస్తున్నాయి అవి కూడా? ఓకే, అంటే మీకు 2 ఫంక్షన్లు? 2 వస్తున్నాయి. రైతు కూలీ ఫంక్షన్ వస్తుంది, అది వస్తుంది.